వస్త్రము ధరణందు వలస శేషాద్రి పర్వతము మైగలేనాడు పై మీద వస్త్రము ధరణందు వలస పై మీద వస్త్రము ధరణందు వలస ఉన్నసే తిరగాడ సిరికొలు వలసేడు శేషాద్రి పర్వతము మైగలేనాడు ఉన్నసే తిరగాడ సిరికొలు వలస శేషాద్రి పర్వతం వెళ్ళిపోయిన మహావిష్ణు మానవ రూపంలో శేషాద్రి పర్వతం ఒక పొన్న చెట్టు ఉంటే అవును పొన్న చెట్టు గడ మార్గానిగా నిద్రపోతా ఉన్నాడు పొన్న చెట్టు గాంధర్వ పక్షులు గూళ్ళు కట్టేయట ఆకు ఈ ఆకు రాస్తా ఉంది ఆకు రాగి గాలి తుఫాను కింద ఏమైందంట ఆ మహానుభావుడు ఆకు రాలి ఒక మహానుభావుడు శత పుట్ట కింద ఏరిందంట పుట్టలో భగవంతుడైన మహావిష్ణుకి ఒళ్ళల్లా కోర పుట్ల పోస్తున్నాయంట పుట్టల భగవంతుడు కొరువు తీరున్నాడు కొరువు తీరున్న భగవంతుడు అంటూ ఉన్నాడు పుట్టలో దేవుడా నాయన లక్ష్మంటున్నాడు శ్రీలోక సంచారం తిరుగుతా బ్రహ్మపట్నం వచ్చాడు బ్రహ్మపట్నం వచ్చి బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు కోటి మునీశ్వరులు అలా సభ తీర్చి కూర్చున్నారట బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు ఏమండి నాన్నగారు ఇదిగో నా చేతులతోనే నా చిన్నమ్మ లక్ష్మీదేవిని ఆ చిన్నార మహావిష్ణువుని అలా భూలోకంలో దింపేస్తాను ఎవరో భృగు మహర్షి వచ్చి నా చిన్నార ఒక వస్త్ర తల మీద తన్నాడని నా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపం నుంచి కొల్లాపురి పట్ల వెళ్ళి తపస్సు పట్టింది ఆ చిన్నార శేషాద్రి పర్వతాన్ని పుట్ల పాలైపోయాడు